జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది అంజలి? నలక పడినట్టుందండి. రేయ్, వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు, వెళ్ళి పెళ్లి చేసేద్దాం. రండి. ఏయ్, ఎవరు మీరు? అది పంపించిందా? ఎంతమంది ఉన్నారమ్మా నీకు? జాగ్రత్తగా మాట్లాడు. తాళి కట్టాకే మాట్లాడతాంలే. ఎవరు భయ్యా మీరు? ఈ రోజు ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామే, వాళ్ళమే మేము. మరి మమ్మల్ని ఎందుకు చుట్టుముట్టారు? మేమేం ప్రేమికులం కాదు. ఈ కథలు మా దగ్గర చెప్పొద్దు. నిజంగా అండి, మేము లవర్స్ కాదు. ఆయన బైక్ రిపేర్ అయితే మెకానిక్ వచ్చే వరకు ఇక్కడ ఉందామని వచ్చాం. ఆహా, అప్పుడు వరకు ఖాళీగా ఏం ఉంటాంలే అని ముద్దులు పెట్టుకుంటున్నారా? అరే, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తన కంట్లో నలక పడితే ఊరుతున్నానండి. ఇందాకే చెప్పా మా కథలు చెప్పొద్దని. అరే, కాదంటే వినరే. మరెవరు? ఒకే చోట వర్క్ చేస్తారా? కాదు. నీ చెల్లెలా? కాదండి. నీ చుట్టమా? కాదండి. ఇవన్నీ కాదంటే లవరే కదా. తాడి కట్టు. కట్టు. భయ్యా, మేము నిజమే చెప్తున్నాం. మీరు పొరపాటు పడుతున్నారు. మేమేం లవర్స్ కాదు. ముందు తాళి కట్టు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఏది? నువ్వు మీ ఆవిడన్న ఒక ఫోటో చూపించు. ఫోటో పెట్టుకునేంత గొప్ప భార్య కాదులేది. నీ నాటకాలు మా దగ్గర కాదు. తాళి కట్టు. కట్టకపోతే ఏం చేస్తారు? ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాం. సో ప్లీజ్ అండి, ప్లీజ్. మేమేమి చేయమమ్మా, ప్రేమించుకుంటున్నాం అని చెప్పేది పెళ్లి కోసమే కదా, అదే చేస్తాం. నువ్వు కట్టో, వేరే దారి లేదు నీకు. కలెక్టర్ గారు నాకు బాగా తెలుసు. తిను వాళ్ళ బంధువే. ఫోన్ చేస్తాను, మీరు మాట్లాడండి కావాలంటే. అరే, ఫోన్ ఇవ్వండి. ముందు తాళి కట్టో, తర్వాతే ఎవరితో అయినా మాట్లాడతాం. మీరు చేస్తుంది పద్ధతి కాదు. మీరు చేస్తుంది పద్ధతే? అరే, మీకు ఇంకా ఎలా చెప్పాలి? నువ్వేం చెప్పినా తాళి కట్టి చెప్పు, వింటాం. కట్టో. కట్టవా? కట్టు. ఓ, నేను కట్టు. 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 కట్టవా? ప్లీజ్ అండి. కట్టు. అయ్యో, నేను చెప్పేది వినండి. కట్టో. దండలివన్నా. ఇదిగో ఈ దండలు మార్చుకోండి. అక్షంతలు ఇవ్వు. మీకు పెళ్ళైపోయింది. ఇది పెళ్ళంటారా? అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నారు. మరి మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇంట్లో ప్రేమించుకోవచ్చు కదా. ఏయ్, అరవకు బ్రదరు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చక్కగా కాపురం చేసుకోండి. వెళ్ళండి. తాళి తీస్తారేమోరా, వీడియో యూట్యూబ్లో వదిలేయి. పెళ్ళైందని పబ్లిసిటీ అవుద్ది. 10 కాలాల పాటు కలిసి ఉంటారు. ఏ వద్దు. ఆల్రెడీ పెట్టేశాను భయ్యా. నీకు పెళ్ళైందని చెప్పకపోయావా రామారావు? చెప్పాను బుజ్జమ్మ గారు. మా మాట అసలు వింటేగా. కలెక్టర్ గారి బంధువు, మాట్లాడమని కూడా చెప్పాను. ఫోన్ లాగేసుకున్నారు. అవునండి, బలవంతంగా చేయడమే కాకుండా యూట్యూబ్లో కూడా పెట్టేశారు. చెక్ చేశాం, చాలా మంది చూశారు. ఇలా నా పెళ్ళయిందని అందరికీ తెలిసిపోతుంది. నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఇంకా నా జీవితం ఏంటక్క? ఇప్పుడే శృతితో రామారావుకి విడాకులు ఇప్పించడానికి లాయర్ గారితో మాట్లాడాను. ఈలోపే అనుకోకుండా జరిగిన దానికి ఏం న్యాయం చెప్పాలి? ఇద్దరిది తప్పు లేదు. ఏం చేయాలి? తన లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు. దానికి మీరు ఏం చెప్పినా చేస్తాను. నష్టం జరిగిపోయిన తర్వాత అక్క మాత్రం ఏం చేస్తారండి? నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? ఈ సమస్యని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదండి. అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. ఇంకా ఈ నరకాన్ని అనుభవించే శక్తి నాకు లేదండి. పవిత్రమైన తాళి మీద నాకు గౌరవం ఉంది.
మీకు అభ్యంతరం లేకపోతే ఈ పెళ్లిని గౌరవిస్తాను. మీకు భార్యగా ఉంటాను. అంజలి, నా వల్లే మీకు ఇలా అవుతుందనుకోలేదు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. మీరన్న దానికి విలువిస్తాను. మీకు అండగా ఉంటాను. గ్రేట్ మ్యాన్, ద గ్రేట్ రామారావు. చూశాను, మీ పెళ్లి వీడియోని చూసే వస్తున్నాను. బాగానే ప్లాన్ చేశారు. కావాలనే వెళ్ళి కావాలనే దొరికిపోయి కావాలనే దీనికి తాళి కట్టి శృతి, అరవకు అరవకు అరవకు. ఇదేనా మీ మధ్యన ఏదీ లేదు అన్నది? ఇదేనా నేను తప్పుగా మాట్లాడింది? ఉంది కాబట్టే పెళ్లికి తెగించారు. ఏయ్, కావాలని చేసుకున్నది కాదు. ఏయ్, అయితే ఈ తాళిని తెంచేస్తాను. వదులు. ఏంటి, కావాలని చేసుకున్నది కాదు కదా? మీరు విలువివ్వరేమో, కానీ నేను విలువిస్తాను. వదలండి. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఏయ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.